తెలంగాణలోని షాద్నగర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు వందలాదిగా రోడ్డుపైకి వచ్చి మెరుపు ధర్నాకు దిగారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు మరియు ఇతర అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థినులు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణలోని షాద్నగర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు వందలాదిగా రోడ్డుపైకి వచ్చి మెరుపు ధర్నాకైతే దిగినట్టు తెలుస్తుంది. గురుకులంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు మరియు ఇతర అంశాలపై కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం నుంచి కూడా విద్యార్థులైతే రోడ్డుపై బైఠాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. మండుటెండలో గంటకు పైగా షాద్నగర్ చౌరస్తా వద్ద బైఠాయించారు విద్యార్థులు. చూడొచ్చు విజువల్స్ లో కూడా వీరంతా కూడా ధర్నాకు పూనుకున్నారు. సంక్షేమ హాస్టల్లో అవినీతి జరుగుతుంది, అలాగే ప్రిన్సిపాల్ కూడా వేధింపులకు గురి చేస్తున్నారు, వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే కలెక్టర్ ఇక్కడికి రావాలని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఎంత వాళ్ళని వేడుకున్నా కానీ వాళ్ళు ఇక్కడ నుంచి మాత్రం కదలలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ చౌరస్తా వద్ద పూర్తి స్థాయిలో మాత్రం ధర్నాకు పూనుకున్నారు. మేము 1 year నుంచి కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే మేము ఇక్కడ ధర్నా దిగాల్సి వచ్చిందని చెప్తున్నారు. 50% మాత్రం కలెక్టర్ వచ్చేంత వరకు మాత్రం ధర్నా నుంచి బయటికి ధర్నాకు విరమించే ప్రసక్తే లేదని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు వీరంతా కూడా చాలా మంది, దాదాపుగా ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అయినప్పటికీ కూడా పోలీసులు వచ్చి వాళ్ళకి సంజాయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా తగ్గేదేలే అన్నట్టుగా వాళ్ళంతా కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. షాద్నగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున కూడా ధర్నాకు దిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. స్టూడెంట్స్ అంతా వాళ్ళకి ఒకటే చెప్తున్నారు, మాకు మాత్రం న్యాయం జరగాలి, ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ గా మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారు అడిగి తెలుసుకుందాం, స్టూడెంట్స్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ డిమాండ్ ఏంటి? దాదాపు 1 hour నుంచి మీరు దీంట్లో ధర్నాలో పాల్గొంటున్నారు. మీ డిమాండ్ ఏంటి? ఎందుకు బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది? టెండర్ వాళ్ళని చేంజ్ చేయాలి, ప్రిన్సిపల్ ని చేంజ్ చేయాలి, ప్రిన్సిపల్ మేడం ఎక్కడ ఇవ్వద్దు, అంతే సార్ మాకు నుంచి ఉన్నది. మా పిల్లలకు వచ్చేది ప్రతి ఒక్కరు మా పిల్లలకు అందాలి. ఇటువంటి కాలేజెస్ చాలా మంది సఫర్ అవుతున్నారు. మంత్రులు చెప్పండి, ఏం చేయని సార్, ఒక్కరో మా దానికి మమ్మల్ని పట్టించుకోలేరు. అందుకే చెప్తున్నా, మాకైతే వద్దు సార్, మాకు న్యాయం జరిగేంత వరకు ఇంతలు కదలము. ఎన్ని రోజుల నుంచి సమస్య ఉందా? మాకు 2 months అవుతుంది సార్. 2 years నుంచే ఉంది సార్. మాకు డిగ్రీ కాలేజ్ ఎడ్డి పిల్లలు, మా నాగర్ కర్నూల్ డిగ్రీ పిల్లలంట, ఎడ్డి పిల్లలంట. అది మా ప్రిన్సిపల్ మాతో అన్నది, ఎడ్డి పిల్లలు మేమేం చేస్తే ఎవరేం చేయలేరంట. చూపిస్తే నాకు పొలిటికల్ పవర్ ఉంది, మీరేం చేస్తారు చేసుకోరు. మా పిల్లలతో గవర్నమెంట్ మా నుంచి మేము పేదవాళ్ళం సార్, మా తన మనీ ఉండవు, మాకు మనీ లేక మేము ఇక్కడ వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి చదువుకోనికి, అంటే ఈ గురుకులాకి వస్తే ఇక్కడ మమ్మల్ని ఫీజు అడుగుతుంది సార్. టెక్స్ట్ బుక్స్ అడిగితే పైసలు పెట్టుకోరు, టెక్స్ట్ బుక్స్ మా ముఖాలకు జాబ్స్ రావంట. అటువంటిప్పుడు మాకెందుకు సార్ గురుకులాలు? అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారిగా రెస్పాండ్ లేదు, సెక్రటరీకి మెయిల్
ప్రధాన డిమాండ్ ఏంటి? మొత్తానికి ప్రిన్సిపాల్ వద్దు సార్, మాకు న్యాయం జరగాలి. ఆమె మాకనే కాదు, ఏ పిల్లలకి వేసినా పిల్లలని ఇట్లే టార్చర్. ఆమె ప్రిన్సిపల్ కూడా క్వాలిటీస్ ఒక్కటి కూడా లేవు సార్, లేవు అంతే. మాకు ఆ మేడం వద్దు, మాకు వద్దామె. మొత్తానికి ఇది మెస్ టెండర్ చేంజ్ చేయాలి. ఆడవాళ్ళు నేను బీసీ స్టూడెంట్ అని నాకు 12,000 పెట్టి తెలుసా ఆమె ఇంకొక సార్ కలిసి, ఆ సార్ పేరు నాకు కూడా ఐడియా లేదు, ఆ సార్ ఇద్దరు కలిసి 12 పెట్టి నేను బీసీ స్టూడెంట్ అని నాకు సీట్ ఇక్కడ ఇప్పించింది తెలుసా సార్. సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ వాళ్ళకు ఉంటది కాబట్టి మాకు ఉండదు, కాబట్టి మాకు 12,000 పెట్టి తీసుకొని. మీరు ప్రశ్నించలేదమ్మా? నేను ప్రశ్నించడానికి అక్కడ నాకు చాయిస్ లేదు సార్, కాలేజెస్ క్లోజ్ అయినాయి అంతే. ఇంకా ఏమేం జరుగుతుందో హాస్టల్లో, ఏమేమి జరుగుతుంది? ఇంకా చాలా ఉన్నాయి సార్, చెప్పనీకే చాలా ఉన్నాయి. లంచాలు తీసుకుంటా, ప్రతి దానికి లంచం సార్, ప్రతి దానికి. పెళ్ళైన అమ్మాయిలతోనా ఓన్లీ వాళ్ళు ఎగ్జామ్ లో కాలేజ్ లో ఉండరు, అటెండెన్స్ ఫీజు ఉండదు వాళ్ళకి, కాబట్టి ఎగ్జామ్ ఫీజు వాళ్ళు కట్టుకోవాలి కదా సార్. ఎగ్జామ్ ఫీజు కాకుండా లక్షలు అడగాల్సిన అవసరం ఏముంది? మొన్ననే మెంటల్ టార్చర్ చేసి 10,000 ఇప్పించుకున్నారు వాళ్ళ తాన. ప్రతి ఎగ్జామ్ కి లక్షలు అడుగుతా పిల్లలు ఏం చేస్తారు సార్? వాళ్ళ పేరెంట్స్ మాలా ఫార్మర్సే కదా. పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు, విద్యార్థులకు సంజాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మేము పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు. అయినప్పటికీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ వచ్చేంత వరకు మాత్రం మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి వారందరూ కూడా చెప్తున్నారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా మనం పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది, విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, కలెక్టర్ రావాల్సిందే. మేము ఇంతవరకు చాలా మంది తెలుసుకుందాం. ఇంత ధర్నా చేయాల్సి వస్తుంది, అసలు మీరు పోలీసులు వచ్చి సంజాయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా మీరు ఎలా చూస్తారు? చెప్పండి సార్. నా పేరు శైలజ, నేను TSWRDC నాగర్ కర్నూలు నుంచి వచ్చినాము. మాకు ప్రిన్సిపల్ మేడం వద్దు. ప్రిన్సిపల్ మేడం ప్రతి దాంట్లో కరెక్షన్ తీసుకుంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చిన వరకు సరే కానీ మాతో మన తీసుకొని మా ఎగ్జామ్ ఫీజు కట్టింది. ఇంకా మెస్ లో నుంచి ఏమన్నా చిన్న వస్తువులన్నీ తీసుకెళ్తుంది, మాకు ఫుడ్ లేకుండా సరిగా లేకుండా చేస్తుంది. అడిగి నిలదీసిన వాళ్ళ పేరెంట్స్ ని పైసలు ఎందుకు ఇస్తున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని టార్చర్ చేస్తుంది. అడిగి నిలదీసిన వాళ్ళకి వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ చేస్తున్నారు. అట్లా ఎందుకు వేస్తారు సార్? పెళ్ళైన వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ తీసుకుంటాం, వాళ్ళు వచ్చే కట్నం నుంచి సగం అమౌంట్ ఆమెకి ఇవ్వాలంట. అట్లా ఎందుకు ఇచ్చారు సార్? మేము ఎందుకు టీసీ అడిగితే 10,000 లంచం అడుగుతుందా? లంచం ఎందుకు అడుగుతుంది? సమాచారం ఇవ్వలేదు ఇలాంటి జరుగుతున్న మీరు ఎందుకు కట్టరని అడుగుతున్నారు. మేమేం చెప్పుకుంటాం సార్? అట్లన్నప్పుడు ఎలాంటి కట్టిరని చెప్పినందుకు మేము కూడా కట్టినాం. మాకు ఎంత జరుగుతుంది మాకేం తెలుసు సార్? ముక్త కంఠంతో ధర్నాకు దిగారు. మీ డిమాండ్, ప్రధాన డిమాండ్ ఏంటి? ఆమె సస్పెండ్ కావాలి సార్. ప్రిన్సిపాల్ మేడం సస్పెండ్ కావాలి. మాకు కలెక్టర్ అని సెక్రటరీ అని ఇక్కడ రావాలి, అప్పుడే మేము ఇక్కడ నుంచి వెళ్తాం. లేకపోతే లేదు, ఇక్కడ నుంచి వెళ్లేదే లేదు. వాళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రిన్సిపాల్ వేధింపులకు గురి చేస్తుంది. ఎన్నో సందర్భాల్లో కూడా మేము ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె పూర్తిస్థాయిలో మాత్రం వేధింపులకు కంటిన్యూ కొనసాగుతుందని చెప్తూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రావాల్సిందే అంటున్నారు, వి వాంట్ జస్టిస్ అని చెప్తున్నారు. సో చెప్పండి. ఆమెకి రాజకీయాల దాంట్లో మస్తు పవర్ ఉందంట. మీరు ఎవరు నన్ను ఏం చేయలేదని అంటున్నారు సార్. ఆమె ఏం చేసినా మళ్ళీ ఆమె పోస్ట్ గా వస్తున్నారు. ఎట్లా ఎందుకంటే సార్, ఒకసారి సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ కి మళ్ళీ ప్రిన్సిపల్ పోస్ట్ ఎందుకు ఇస్తారు? అవ్వడం తప్ప కదా సార్? ఎందుకు ఇచ్చారు సార్? మమ్మల్ని అందరూ వచ్చి టార్చర్ చేస్తుంది రోజు. అడిగి నిలదీసిన వాళ్ళని ఒక్కొక్కరిని నేరుగా వయసుగా తీసుకొని వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది. ఎందుకు తీసుకున్నారు సార్? ఇప్పుడు మేము అంతా ఇంతగానం చేస్తున్నాం. మేము హాస్టల్కి వెళ్తే మమ్మల్ని టార్చర్ చేయడం మీరు నమ్మరా? మమ్మల్ని టార్చర్ చేసి సార్ మాకు వద్దు, వస్తే వద్దు. మాకు ప్రిన్సిపాల్ వద్దు, మాకు ప్రిన్సిపల్ సస్పెండ్ కావాలి. అమ్మ సస్పెండ్ లెటర్ మాకు ఇక్కడ రావాలి, అప్పుడే మేము ఇక్కడ నుంచి వెళ్తాం, లేకపోతే లేదు. ఇంటర్నల్స్ రాయలేదు, ఏం రాయలేదు. మమ్మల్ని ఎడ్డాలని ప్రతిసారి తిరుగుతాయి సార్, ఎడ్డాలని అనేది తిరుగుతుంది. ప్రతిసారి టార్చర్ పెడతారు. నైట్ టైం అయితే ఇంకా మరి టార్చర్ పెడుతున్నప్పుడు వెంటనే మీరు మీ తల్లిదండ్రులకు లేదంటే వచ్చినాం సార్, గుడ్ మార్నింగ్ చెప్పలేదని ముక్త కంఠంతో మెరుపు ధర్నాకు దిగారు వీరంతా కూడా. దాదాపు 1 అవర్ గడిచిపోయింది. అయినప్పటికీ కూడా
కలెక్టర్ కానీ అధికారులు కానీ ఇప్పటికీ స్పందించలేదు. కేవలం పోలీసులు, షాద్నగర్ సంబంధించిన పోలీసులు మాత్రమే ఇక్కడికి వచ్చి వాళ్ళని సంజాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అయితే ప్రజెంట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న విజువల్స్ మనం మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి పోలీస్ స్టేషన్ ముందు కూడా వాళ్ళు ధర్నాకు పూనుకున్నారు కాబట్టి నేరుగా అక్కడికి ర్యాలీగా బయలుదేరుతూ వెళ్తున్నారు. చూడొచ్చు మన విజువల్స్ లో కూడా. సో తమకు న్యాయం జరగాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నాము. గత నెలల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూగా కొనసాగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాల్సిందే, కలెక్టర్ ఇక్కడికి రావాల్సిందని చెప్తున్నారు. ఎవరు చెప్పినా మేము గతంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు మేము మా ఆవేదనను వ్యక్తపరిచాం, అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు. అందుకనే ఇంత పెద్ద ఎత్తున మాకు ఇంత ఆగ్రహం కూడా కంటలు తెంచుకుంది. మేము ఇంత పెద్ద ఎత్తున ఓపిక పట్టాం, ఎంతో పేషెన్స్ తో ఉన్నాం. మేము ఎంతో అరకొర వసతులతో కూడా మేము హాస్టల్లో చదువుకుంటున్నాం. కానీ ఈ పరిస్థితిలో వైపు ప్రిన్సిపాల్ వేధింపులు, మరోవైపు అరకొర వసతులతో మేము విద్యను అభ్యసిస్తున్న క్రమంలో ఈ రకంగా వ్యవహరిస్తుంది కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల మంది ఈ రోజు మాత్రం న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగిన తర్వాతనే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ప్రెసిడెంట్ గా ఒక ర్యాలీగా బయలుదేరి చూసినా కూడా సో వాళ్ళకి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది. మెరుపు ధర్నా అని చెప్పవచ్చు. గతంలో స్టూడెంట్స్ ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు, కానీ ఇంత పెద్ద ఎత్తున దాదాపు గంట 2 గంటల పాటు ధర్నాకు ఎప్పుడు పూనుకోలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో ఇవాళ వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆగ్రహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్లీగా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఎంతైంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. మాకు వచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఫండ్ ఆమె యూటిలైజ్ చేసుకుంటుంది. ఆమె ఎందుకు యూటిలైజ్ చేసుకుంటుంది? అసలు మాకు రీజన్ కావాలని. ఆమె గవర్నమెంట్ టీచర్, ఆమెకు ఒక టీచర్ క్వాలిటీ అంటూ లేదు. ఎందుకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తుంది? ఎందుకు ఎస్సీ, ఎందుకు బీసీ? మనం చదువుకుంటున్నాం దేనికి? అందరం కలిసి ఉండాలి, అందరం ఎదగాలని కదా. అసలు ఆమె ఎవరు? నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు పిల్లల్ని డిస్కరేజ్ చేయడానికి ఆమె ఎవరు? పెళ్ళైన పిల్లల దగ్గర నుంచి 10,000 తీసుకోవడానికి ఆమె ఎవరు? ఆమె ఎగ్జామ్ ఫీజు తీసుకోవాలి. పిల్లలకు గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్ ఫీజు వస్తుంది సార్. ఎగ్జామ్ ఫీజు వచ్చింది, మా పైసలు మాకు రిటర్న్ చేయాలి కదా, అవి కూడా చేయాలి. మాకు నెట్ ఛార్జీలు చాలా వస్తాయి సార్. ఎక్సెస్ ఆఫ్ చాలా వస్తాయి. ఆమె ఏం చేస్తారు? మాకు కొన్ని పెట్టి ఆమె మాత్రం సంచులు నింపుకొని ఇంటికి తీసుకొని వెంకటయ్య, తర్వాత మా దగ్గర కల్పనాంటి, తర్వాత మా దగ్గర టీచర్కి, తర్వాత మా కింద వంట చేసే వర్కర్కి, వాళ్ళిద్దరికి నింపుంటుంది. మధ్యలో చాలా టార్చర్ చేస్తున్నారు. అసలు మాటలు